upskill, reskill. There's no substitute for this. Unless you focus on these three, and unless you are adequately prepared, you will not be able to find a job. And for those of you who want to dabble in your own pursuits, entrepreneurial ideas, there are the T hubs, V hubs, and then there are a lot of other opportunities out there where you can be a job creator yourself. That platform, that kind of zeal, that kind of funding opportunities, that kind of mentorship is now available in India. Absolutely. So don't stifle your children. Don't confine them to don't live vicariously. Don't live your dreams vicariously through them. Because a lot of people, I think Bharani surely wanted to be a pilot or something. He could not be that, so he'll push his children to that. That's a terrible idea. Absolutely. So therefore, don't stifle them. Don't live vicariously through them is what I would say. Absolutely. Sir, నేను తెలుగులో మాట్లాడడానికి కొంచెం ట్రై చేస్తాను సార్, బికాజ్ నా తెలుగు మీ అంత చాలా ఇదిగా ఉండదు. అని మీరు ఐటీ మినిస్టర్గా ఉన్నారు, అగైన్ ఇండస్ట్రీస్ మినిస్టర్ అండ్ ఆల్సో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అర్బన్ డెవలప్మెంట్. ఇప్పుడు మీరు చూసారంటే ఇది ఒక ట్రయాంగిల్ లాగా, ఈ రెండు సైడ్స్ ఆఫ్ ద ట్రయాంగిల్, ఒకటేమో ఐటీ, ఇటేమో ఇండస్ట్రీస్. రెండు మనకు ఎకనామీ డెవలప్ చేయడానికి ఒక మంచి గ్రోత్ ఇంజిన్. దానికి మనకు కావాల్సిన సపోర్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, అది MAUD. అంటే నా ఒక లిమిటెడ్ నాలెడ్జ్ చెప్తున్నాను. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ ద్వారా మీరు యూఆర్ క్రియేటింగ్ దట్ సపోర్ట్ ఎన్వైరన్మెంట్, ఈకో సిస్టమ్. ఈ సిచ్యువేషన్స్లో మనం ఈ గ్రోత్ చూస్తుంటే మనకు ర్యాపిడ్ అర్బనైజేషన్ జరుగుతుంది. అంటే రూరల్ ఏరియాస్ నుంచి హైదరాబాద్ సెటిల్ అవుతున్నారు. అది కాకుండా లాట్ ఆఫ్ ఇన్ఫ్లక్స్ ఫ్రమ్ అదర్ స్టేట్స్, రైట్? హైదరాబాద్ మంచి సిటీ, మనం అక్కడ పోయి ఉండాలి, బెస్ట్ ప్లేస్ టు లివ్ అని చెప్పి మర్సర్ ర్యాంకింగ్ వస్తూనే ఉంది. అండ్ లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ ఆల్సో మూవింగ్ హియర్, జాబ్ ఆపర్చునిటీస్ ఎక్కువ అవుతుంది. ఇప్పుడు సైబరాబాద్లో చూస్తారంటే దాదాపు ఒక 10 లక్షల మంది వస్తున్నారు రోజుకి, ఫ్రమ్ ఆల్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ హైదరాబాద్ వర్క్ చేయడానికి 10 లక్షలు వస్తున్నారు రోజుకి. కార్స్ వచ్చి 4.5 lakhs వస్తున్నాయి రోజుకి, whatever. సో ఆల్ దిస్ వెహికల్స్ ఇట్లా ఉన్నప్పుడు infrastructure becomes a major like say support that is needed to be able to drive this economy, right? ఇట్లా ఉన్నప్పుడు ఈ రీసెంట్గా వచ్చిన ఫ్లడ్స్, I don't know how you are able to manage. అక్కడ పొద్దు నుంచి ఎప్పుడు చూసినా మీరు అక్కడ you're just always on the road, right, trying to address the grievances of all the citizens. A great thing. But a lot of people talk critically about the infrastructure. Hyderabad మన వరల్డ్ క్లాస్ అని చెప్తున్నాం, బట్ ఇట్లాంటి ఇష్యూస్ అంతా ఉన్నాయి అని చెప్పి కొంచెం క్రిటికల్గా మాట్లాడుతున్నారు. I know that you have the vision towards making Hyderabad a world class city, without a doubt, and we have seen a lot of activities happening in that direction. బట్ వాళ్ళకి మీరేం అనుకుంటున్నారు? భరణి, ఒకటైతే పక్కగా చెప్పగలను, హైదరాబాద్లో ప్రస్తుతం ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ సరిపోతుందా అంటే సరిపోదు అని ఒప్పుకోవాలి. ఇంకా చేయాల్సింది చాలా ఉంది. We've done our bit. We've been trying. Roads, I'll start. You'll have to give me time on this because I think I'll have to explain it elaborately because last 6 years లో హైదరాబాద్లో తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఏం చేసింది అని ఆలోచిస్తే హైదరాబాద్లో మేము ఆనాడు 2014లో ప్రభుత్వంలోకి వచ్చినాడు పవర్ ప్రాబ్లం ఎంత ఉండేదో నాకంటే బాగా మీకు తెలుసు. అసలు వారంలో 2 రోజులు పవర్ హాలిడేస్. ఇక్కడ ఇండస్ట్రీ గ్రూప్స్ కూడా ఉన్నాయన్నారు. వాళ్ళందరూ కూడా ఒకప్పుడు ఇందిరా పార్క్ దగ్గర ధర్నాలు చేసిన వాళ్ళు. మాకు పవర్ హాలిడేలు వద్దు, మాకు కావాలంటే అధికం టారిఫ్ పెట్టినా సరే మేము కొంటాము, హైయర్ ఛార్జెస్ కూడా కొంటాము, మాకు కరెంట్ ఇవ్వండి. అది ఇవ్వలేని పరిస్థితి. ఈరోజు కేవలం 6 నెలల్లో అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోనే పవర్ సమస్యని శాశ్వతంగా పరిష్కరించగలిగాము. తద్వారా ఈరోజు మిడిల్ క్లాస్ పరంగా ఆలోచిస్తే అపార్ట్మెంట్లలో ఇన్వర్టర్లు, జనరేటర్లు పోయినాయి. నెలకి 1000 రూపాయలు డీజిల్ కోసం ఖర్చు పెట్టిన డబ్బులు పోయినాయి. చిన్న చిన్న జ్యూస్ సెంటర్లు, స్టాల్స్, వాళ్ళకు కూడా ఇబ్బంది పడ్డ రోజులు చిన్న చిన్న ఇన్వర్టర్లు పెట్టుకుని అవి పోయినాయి. ఇండస్ట్రీస్ కావాలంటే 3 షిఫ్ట్లో నడుపుకునే పరిస్థితి వచ్చింది. ఆదివారాలు కూడా నడుపుకోవచ్చు కావాలంటే, ఆ పర్మిషన్ కూడా ఇచ్చారు. సో ఆ రకంగా పవర్ సిచ్యువేషన్ బాగా స్టెబిలైజ్ అయింది. పవర్లో కూడా మొత్తం 16,000 మెగావాట్లు ఇప్పుడు మొత్తం ఇన్స్టాల్డ్ కెపాసిటీ ఉంటే అందులో తెలంగాణ ప్రభుత్వం వచ్చినాడు కేవలం 7,000 ఉండేది, ఇప్పుడు 16,000, 9,000 మెగావాట్స్ అడిషనల్గా యాడ్ అయింది. ఆ 9,000లో కూడా మేము వచ్చినాడు 40 మెగావాట్స్ మాత్రమే సోలార్ నుంచి వచ్చేది. ఈరోజు 4,000+ మెగావాట్స్ ఆఫ్ పవర్ ఈస్ కమింగ్ ఫ్రమ్ సోలార్, రెన్యూబుల్ నుంచి. దట్ షోస్ అవర్ ఫోకస్ ఆన్ ఎన్వైరన్మెంట్ ఆల్సో. సో పవర్ వచ్చేసింది అంటే ఓన్లీ థర్మల్ పవర్ కాదు. వీఆర్ ఇన్ ఫ్యాక్ట్ సెకండ్ ఇన్ ద కంట్రీ ఇన్ రెన్యూబుల్ ఎనర్జీలో. వీఆర్ సెకండ్ ఇన్ ద కంట్రీ ఆఫ్టర్ కర్ణాటక. కర్ణాటక ల్యాండ్ మాస్ చూసుకుంటే ఎక్కువ మనకంటే, బట్ ప్రోరాటా చూసుకుంటే ఐఎమ్ ష్యూర్ విల్ బి
number one in the country on, if you look at a ratio of land versus installed solar capacity, will be number one in the country. Water problems విపరీతంగా ఉండేది. 90% సాల్వ్ అయింది. ఐ విల్ నాట్ సే 100% అయిపోయింది, నేను అబద్ధం చెప్పను. 90% సాల్వ్ అయింది. కొన్ని ప్రాంతాల్లో అయితే 14 రోజులకు ఒకసారి వాటర్ వచ్చేది. ఈరోజు అట్లీస్ట్ ఆల్టర్నేట్ డే వస్తుంది. హైదరాబాద్కి మంచినీళ్ళు ఈరోజు మనం ఒకవైపు గోదావరి నుంచి ఇంకోవైపు కృష్ణా నుండి తెస్తున్నాం. గోదావరి నుంచి ఆల్మోస్ట్ 200 కిలోమీటర్స్ దూరం నుంచి, కృష్ణా నుండి 160-170 కిలోమీటర్స్ దూరం నుంచి తెస్తున్నాం. ఈవెన్చువలీ ద గోల్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఇస్ వీ వాంట్ టు డెవలప్ ఇంటర్ కనెక్టెడ్ గ్రిడ్. రింగ్ రోడ్డు చుట్టూ ఒక రింగ్ మెయిన్ లైన్ వేసి ఆల్రెడీ స్టార్ట్ చేశాము. ఒక 28 కిలోమీటర్లు వేశాము. మిగతాది కంప్లీట్ చేయాలి. గోదావరి బేసిన్లో నీళ్లు పడ్డా, వర్షం పడి నీళ్లు లేకపోతే కృష్ణా నుంచి సప్లిమెంట్ చేయగలగాలి. ఒకవేళ కృష్ణా బేసిన్లో నీళ్లు పడకపోతే, వర్షం పడక నీళ్లు రాకపోతే గోదావరి నుంచి సప్లిమెంట్ చేయాలి. ఈరోజు హైదరాబాద్ సిటీ చూస్తే మీకు గోదావరి క్యాచ్మెంట్ ఏరియా ఉంది, కృష్ణా నుంచి సప్లై చేసే ఏరియాలు ఉన్నాయి. అట్లా కాకుండా ఒక ఇంటర్ కనెక్టెడ్ గ్రిడ్ ఏర్పాటు చేయాలన్న ప్రయత్నం చేస్తున్నాం. అది కూడా డెఫినెట్గా సక్సెస్ఫుల్ అవుతుంది. అండ్ బర్నీ, వాటర్ విషయమే తీసుకుంటే మనం హైదరాబాద్లో ఒక సేయింగ్ ఉంది. కొద్దిగా హైదరాబాద్కి వచ్చినాక ఎవరైనా కొద్దిగా తెల్లగా అయితే, ఓ వీడి గండిపేట నీళ్లు పడ్డారు అంటారు. ఆ పరిస్థితి. గండిపేట కట్టింది 1920లో, సరిగ్గా 100 ఇయర్స్ కింద. 100 ఇయర్స్లో హైదరాబాద్ కోసం ఒక కొత్త డ్రింకింగ్ వాటర్ రిజర్వాయర్ కూడా ఎవరు కట్టలేదు. ఇప్పుడు మన ప్రభుత్వం కేశవాపురం రిజర్వాయర్ స్టార్ట్ చేసింది. రాబోయే సంవత్సర కాలంలో పూర్తి చేసి డెడికేటెడ్ డ్రింకింగ్ వాటర్ రిజర్వాయర్ ఫర్ ద సిటీ ఆఫ్ హైదరాబాద్ ఒక 6.5 TMC, అంటే ఇప్పుడు గండిపేటతో రెట్టింపు సైజులో కడుతున్నాము. 1 ఇయర్లో పూర్తి చేస్తాము. 2050 వరకు హైదరాబాద్కి ఏ వాటర్ సమస్య లేకుండా ఈ ప్రభుత్వం చేయబోతుంది. చెన్నై చూస్తే, చెన్నైలో రైళ్లలో ట్యాంకర్లు పెట్టి నీళ్లు తీసుకుపోయే పరిస్థితి. ఇంకా చాలా టౌన్స్లో ఈ మధ్యన మీరు రిపోర్ట్స్ చూస్తే అక్కడ వాటర్ క్రైసిస్ వస్తుంది. 2030 కల్లా దే విల్ బి అవుట్ ఆఫ్ వాటర్ అనే పరిస్థితి ఉంది. ఫార్చునేట్లీ ఫర్ అస్, కొండపోచమ్మ సాగర్, మల్లనా సాగర్, కేశవాపురం will keep us in good stead, and our drinking water requirement is completely sorted till the year 2050, and that is under the able and visionary leadership of our Chief Minister Shri KCR garu. Thirdly, roads తీసుకుంటే, రోడ్స్లో మనము 3 రకాల ప్రోగ్రామ్స్ తీసుకున్నాం. SRDP ప్రోగ్రామ్ కింద, స్ట్రాటజిక్ రోడ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కింద హైదరాబాద్లో ఈ 6 ఏళ్లలో 6,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఫ్లైఓవర్స్ కానీ, అండర్ పాసెస్ కానీ, బ్రిడ్జెస్ కానీ, లేదా వెహికులర్ పాసెస్ కానీ ఇవన్నీ కూడా ఏర్పాటు చేసుకున్నాం. స్టిల్ లాట్ ఆఫ్ వర్క్స్ ఆర్ ఆన్ గోయింగ్. మీరు ఈరోజు హైదరాబాద్లో ఎక్కడ పోయినా, ఎక్కడ తిరిగినా మీకు ఫ్లైఓవర్లు అండర్ కన్స్ట్రక్షన్ కనబడతాయి, పూర్తయినాయన్న కనబడతాయి, రకరకాలుగా కనబడతాయి. సో దట్ ఈస్ ఆన్ గోయింగ్. దట్ ఈస్ ఫర్ ద న్యూ ఇన్ఫ్రాస్ట్రక్చర్ టు బి బిల్ట్ టు కీప్ అప్ విత్ ద గ్రోయింగ్ సిటీ నీడ్స్. సెకండ్లీ, కొత్తగా లింక్ రోడ్స్ అండ్ మిస్సింగ్ రోడ్స్ డెవలప్ చేస్తున్నాం. మీరు ఈరోజు ముఖ్యంగా ఈ డెన్స్లీ పాపులేటెడ్ ఏరియా వెస్టర్న్ పార్ట్ ఆఫ్ హైదరాబాద్ చూస్తే, మీరు అన్నట్టు ఇక్కడికి రోజుకి 10 లక్షల మంది వస్తున్నారు వర్క్ చేయడానికి. ఎక్కువ కంజెషన్ ఇక్కడే ఉంది. అందుకే లింక్ రోడ్స్ ఈరోజు మీరు ఇక్కడ ఇప్పుడు ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా నుండి ఖాజాగూడ వరకు మొన్ననే ఒక కొత్తది లింక్ రోడ్ తీసాము. అందులో ఐ డోంట్ నో హౌ మెనీ ఆఫ్ యూ హవ్ సీన్ ఇట్. ఇఫ్ యూ హ్యావెంట్, ఐ అర్జ్ యూ టు సీ ఇట్. ఓల్డ్ బాంబే హైవే నుంచి రోడ్ నెంబర్ 45ని కనెక్ట్ చేస్తూ ఒక కొత్త లింక్ రోడ్ వేసాం. ఇట్లా వీఆర్ డూయింగ్ 137 లింక్ రోడ్స్, which is going to really take care of the main roads, congestion on the main roads, and give them a substitute alternative, to kind of bypass the main roads and get onto these slip roads and link roads and take those roads. And thirdly, biggest complaint I hear from people in Hyderabad is, unna roadlu baga cheyandi, kotta roadlu pakkan pettandi, unna roadlu baga cheyandi. Unna roadlu kosam em chesamante, oka 710 kilometerla main roads evaithe untayo, దానికోసం we have taken a program called as Comprehensive Road Maintenance Program, CRMP. Now in the CRMP, ఒక 710 కిలోమీటర్లు at the cost of 1,800 crores rupees తీసుకొని, ఏ కాంట్రాక్టర్ అయితే రోడ్డు వేస్తాడో ఆయనే 5 years మెయింటైన్ చేయాలి. అంటే రోడ్ క్వాలిటీ ఆయనే చూసుకోవాలి. అక్కడ పాట్ హోల్ పడితే కూడా మళ్ళీ రేపు ఆయనే రిపేర్ చేయాలని చెప్పి పెట్టాము. ఆ ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది, సగం పూర్తయింది. ఒక 300 కిలోమీటర్ల దాకా ఈ సీజన్ పూర్తయింది. మార్చ్ కల్లా ఆ మిగతా 300 కిలోమీటర్లు, మిగతా 400 కిలోమీటర్లు కూడా పూర్తయి మెయిన్ రోడ్స్ అన్ని కూడా పక్కాగా చేస్తాం. కానీ బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ ఇన్ హైదరాబాద్ ఇస్ ఆ డ్రైనేజ్ సిస్టమ్. నీళ్లు రోడ్డు మీద నిలిస్తే రోడ్ పోతుంది. నీరు తారు అంటే డాంబర్, బీటీ. నీరు తారు శత్రువులు. నీరు నిలిస్తే పోతుంది. హైదరాబాద్లో డ్రైనేజ్ సిస్టమ్ సరిగ్గా లేదు వాస్తవం. ఇప్పుడు ఈ పెరిఫెరల్ ఏరియాస్లో అయితే అసలు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ లేదు. మొత్తం లాస్ట్ 3 years కిందట వాటర్ సప్లై కోసం ఒక 2,000 crores పెట్టి మొత్తం పెరిఫెరల్ ఏరియా, షేర్లింగంపల్లి, కూకట్పల్లి, రాజేంద్ర నగర్, ఉప్పల్, ఎల్బీ నగర్, మల్కాజ్గిరి, ఈ ప్రాంతాల మొత్తంలో 2,000 crores తో డ్రింకింగ్ వాటర్ ప్రోగ్రామ్ చేశాము.
ఇప్పుడు వాటర్ ప్రాబ్లం సాల్వ్ అయింది. ఇప్పుడు చేయాల్సింది ఒక అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ నెట్వర్క్ సిస్టమ్. దానికి ఒక 3,700 crores ఖర్చు అవుతుంది. అది కూడా చేస్తాం. మా ఎంపీ గారు కూడా ఇక్కడే ఉన్నారు, రంజిత్ రెడ్డి గారు. ఆయన కూడా ఈజ్ బీన్ ఛాంపియనింగ్ దట్ కాజ్. ఐ విల్ మేక్ ఇట్ హ్యాపెన్. వన్స్ దట్ ఈస్ డన్, అప్పుడు రోడ్డు మీద నీళ్ళు నిలవకుండా ఉండే పరిస్థితి ఉంటుంది. కానీ కోర్ సిటీ ఏదైతే ఉందో, కోర్ సిటీలో మనం వేసిన సివరేజ్ నెట్వర్క్ కానీ, స్టామ్ వాటర్ డ్రైన్స్ కానీ ఏళ్ల కింద వేశారు. ఈరోజు ఆ కెపాసిటీ ఆఫ్ ది సివరేజ్ సిస్టమ్ ఇస్ సంథింగ్ దట్ కెనాట్ హ్యాండిల్ అ క్లౌడ్ బర్స్ట్. మొన్న వర్షం పడింది, వరదలు వచ్చాయి, 100 కాలనీలు హైదరాబాద్లో జలమయమయ్యాయి. మేము కూడా తిరిగాం, మీరు చూశారు. ఎందుకు వచ్చింది ఆ పరిస్థితి అంటే, క్లౌడ్ బర్స్ట్ అయ్యింది. హైయెస్ట్ రెయిన్ఫాల్ ఇన్ హైదరాబాద్ సిన్స్ 1916, 1916. అంటే 104 ఏళ్ల తర్వాత అంత పెద్ద వర్షం మొన్న పడింది. ఆ పడడం కూడా ఒకటేసారి పడింది. క్లౌడ్ బర్స్ట్ లాగా ఒకటే రోజు 30 సెంటీమీటర్ల వాన పడితే హైదరాబాద్ 2 సెంటీమీటర్ల కంటే ఎక్కువ తట్టుకునే పరిస్థితి లేదు మన సివరేజ్ సిస్టమ్కి. 30 సెంటీమీటర్లు పడేసరికి నీళ్ళు వచ్చినాయి. వీటితో పాటు ఇంకొక ప్రాబ్లం కూడా ఉంది, విచ్ ఐ హ్యావ్ టు క్యాండిడ్లీ కన్ఫెస్. ఇండివిజువల్ గ్రీడ్ అనండి, వ్యక్తుల దురాశ అనండి, లేదా ఇన్స్టిట్యూషనల్ నెగ్లెక్ట్ అనండి. దానివల్ల దశాబ్దాలుగా హైదరాబాద్లో ఏమైంది, వాటర్ బాడీస్లో కబ్జాలైనాయి, నాలాస్లో కబ్జాలైనాయి, ఇవన్నీ జరిగినాయి. మేము వచ్చిన తర్వాత జరగలేదు అని నేనేం అబద్ధం చెప్పను. మేము రాకముందు అయినాయి, మేము వచ్చిన తర్వాత కూడా అయ్యిండొచ్చు, నేను కాదంటలేదు. కానీ అదొక ప్రయారిటీ కింద మేము తీసుకోలేదు. ఎందుకంటే నన్ ఆఫ్ అస్ రియలీ కుడ్ సీ దట్ దిస్ సిచ్యువేషన్ మైట్ పాప్ అప్. అందుకే డ్రింకింగ్ వాటర్ చూసాము, పవర్ చూసాము, లేక్స్, నాలాస్ ఇంకా అంత ఫోకస్ పెట్టి ఒక 15-20 వేల కోట్లు ఖర్చు పెట్టి చేయాలి, ఒక ప్రయారిటీ కింద పెట్టుకుని యుద్ధ ప్రాతిపదికన చేయాలి అనే ఒక పని గతంలో చేయలేదు. బట్ ఐ అష్యూర్ ఆల్ ఆఫ్ యూ, ఏ రకంగానైతే SRDP అనే ఒక ప్రోగ్రామ్ తీసుకున్నామో, స్ట్రాటజిక్ రోడ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అని తీసుకొని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నామో, అదే రకంగా SNDP స్ట్రాటజిక్ నాలా డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కూడా తీసుకుంటాము. దానిలో తప్పకుండా అవసరమైతే 10-15 వేల కోట్ల రూపాయలైనా ఖర్చు పెట్టి హైదరాబాద్కి మళ్ళీ ఈ పరిస్థితి రాకుండా I'll do my best. I assure you we will make it happen, but you'll have to give me time, because these sort of things don't happen overnight. You know, some people keep joking, some people keep trolling. సోషల్ మీడియాలో పనిలేని వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇంకా నిజంగా చెప్పాలంటే కేసీఆర్ గారిని అడుగుతున్నైతే ఆయన సోషల్ మీడియా కాదు, ఇది యాంటీ సోషల్ మీడియా అయిపోయింది అంటున్నారు ఈ మధ్యన. అందులో కొంతమంది జోకులు వేస్తుంటారు, ఇదేనా మీరనే గ్లోబల్ సిటీ, ఇదేనా మీరనే బంగారు తెలంగాణ. బాబు, global cities are not made in a day. Rome was not built in a day. It takes time. You know, there is systemic neglect. There are legacy problems that we have inherited. I have done my bit to an extent. I am not saying I have a magic wand. Allahuddin అద్భుత దీపం ఏమి నా దగ్గర లేదు, చూమంతరణంగానే మొత్తం మాయమైపోదు. టైం పడుతుంది. విశ్వనగరాలు ఓవర్ నైట్ నిర్మాణం కావు, టైం పడుతుంది. ఎంత టైం పడుతుంది అంటే 6 ఏళ్ళు పట్టొచ్చు, 7 ఏళ్ళు పట్టొచ్చు, టైం పడుతుంది. You have to slowly work towards it. My request to you is, all of you is, and through you to the people who are watching in Hyderabad, దయచేసి ఇంటెంట్ చూడండి. ఈ గవర్నమెంట్కి తపన ఉందా లేదా, ఏమైనా చేయాలన్న ఆలోచన ఉందా లేదా, సంకల్పం ఉందా లేదా, సిన్సియారిటీ ఉందా లేదా, ఆ దిశగా ప్రయాణం ప్రారంభమైందా లేదా, అది చూడండి. ఇదివరకు చేశారా లేదా అనేది నేను విమర్శలకు పోను. I'll not get into that mode and start criticizing. I'll save that for my road shows when I address people in the evening. I'll only say one thing. ఈ ప్రభుత్వం సిన్సియర్గా ప్రయత్నం స్టార్ట్ చేసింది, ప్రయాణం ప్రారంభించింది. చేసినప్పుడు కొన్ని లోపాలు ఉండొచ్చు, కొన్ని డెఫినెట్గా ఇంకా సాల్వ్ చేయాల్సిన ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, చేద్దాం. కానీ ఫర్ దాట్ ఐల్ నీడ్ యువర్ బ్లెస్సింగ్, ఐల్ నీడ్ యువర్ సపోర్ట్, ఐల్ నీడ్ యువర్ persistent and continued guidance. While there are a lot of trolls on social media, I welcome constructive inputs, constructive criticism. We believe in participatory governance. So in the new GHMC Act we'll also bring in citizen participation. In fact, ward committees వేసి ప్రతి వార్డులో, ప్రతి డివిజన్లో ఒక 100 మంది సిటిజన్స్ని, ఎమినెంట్ సిటిజన్స్ కానీ, విమెన్ కానీ, యూత్ కానీ, సీనియర్ సిటిజన్స్ కానీ, వారి నుంచి కూడా ఇన్పుట్స్ తీసుకొని వాటిని కూడా కౌన్సిల్లో చర్చకు పెట్టి కన్స్ట్రక్టివ్గా ముందుకు పోదామని ఆలోచన ఉంది. కాబట్టి I welcome constructive inputs, and I assure you, like I keep saying, we have a plan for the city. Today, I can share with you that I want to decongest the western part of Hyderabad and every part of Hyderabad. So therefore, we brought out what is called as grid policy, growth in dispersion. We are promoting IT in Uppal, we are promoting IT in the northern part of Hyderabad, we are offering additional incentives, and we are also promoting local employment. పిల్లలకి, స్థానిక పిల్లలకు ఉద్యోగాలు రావాలి. మిగతా రాష్ట్రాలు ఏం చేశాయి, వాళ్ళు రిగ్రెసివ్ పాలసీ తీసుకొచ్చారు, ఒక నెగటివ్ పాలసీ తీసుకొచ్చారు. ఏమని, మా పిల్లలకి 75% జాబ్స్ ఇన్ ప్రైవేట్ సెక్టర్ ఆర్ రిజర్వ్ ఫర్ లోకల్స్ అన్నారు. మేమేమంటున్నాము, మీకు నార్మల్గా వచ్చే ఇన్సెంటివ్స్ ఇస్తాము, కానీ లోకల్ పిల్లల్ని ఎంప్లాయ్ చేసుకుంటే అడిషనల్ ఇన్సెంటివ్ ఇస్తాం. సో వీ టుక్ అ
positive outlook towards it, positive approach towards it, rather than taking a negative approach. Because Hyderabad, if it has to remain cosmopolitan, it has to continue to attract marquee names. Grid oka policy తీసుకున్నాము, దీంతో పాటు ఇంకొక పాలసీ కూడా తీసుకొచ్చాం, an integrated township policy. Because urbanization is one thing which will continue to grow. Because today Telangana's urban population is 43%. ఇది రాబోయే 5 ఏళ్లలో 6 ఏళ్లలో it will in fact be 50%. Telangana will be predominantly an urban state, urban population unde state. కాబట్టి హైదరాబాద్లో అర్బనైజేషన్ అవుతున్నప్పటికీ సబర్బనైజేషన్ అన్నా కనీసం ప్రాపర్గా జరగాలి. మరి సబర్బనైజేషన్ జరగాలి అంటే ఓఆర్ఆర్ చుట్టూ టౌన్షిప్స్ రావాలి. అందుకే మొన్న ఒక పాలసీ తీసుకొచ్చాము, ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్ పాలసీ. రియల్ ఎస్టేట్ డెవలపర్స్ ఇన్ ఫ్యాక్ట్ హ్యావ్ థ్యాంక్డ్ us, have been making really optimistic noise about it. So I do believe and hope that in a live, work, learn, play mode, integrated townships will be built around the outer ring road that we have, the beautiful outer ring road, and this will also help decongest Hyderabad. So grid, EVs, and also this integrated township policy will reduce the burden on the current infrastructure, while we of course we will continue to build on the infrastructure. At the same time కొంత లోడ్ తగ్గాలి, స్లిప్ రోడ్స్ వల్ల కొంత తగ్గాలి, ఈ కొత్త ఫ్లైఓవర్ల వల్ల కొంత తగ్గాలి, పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ పెంచాలి. మెట్రో పూర్తయింది, 70 కిలోమీటర్లు పూర్తయింది, ఇంకా ఓల్డ్ సిటీకి ఒక 5 కిలోమీటర్లు పూర్తి చేయాలి. ఫస్ట్ ఫేజ్ అయిపోతుంది, సెకండ్ ఫేజ్ కూడా చేయాలి. చందానగర్ నుంచి ఇక్కడ లగ్డికాపుల్ దాకా చేయాలన్న ఆలోచన ఉంది. ఎయిర్పోర్ట్కి మెట్రోని తీసుకెళ్లాలి, ఈ ఆలోచన కూడా ఉంది. ఇవన్నీ జరిగితే మనకి మెయిన్ రోడ్ల మీద కంజెషన్ తగ్గుతుంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద లోడ్ తగ్గుతుంది, డిస్పర్స్డ్ యాక్టివిటీ ఉంటుంది. మొన్న ఫ్రాన్స్లో ప్యారిస్లో మేయర్ గారు అన్నారు 15-minute సిటీ అన్నారు. ఈరోజు మీరు చూస్తే హైదరాబాద్లో 6 జోన్స్ ఉన్నాయి. 6 జోన్స్లో ఏ జోన్ కా జోన్ ఒక బీహైవ్ ఆఫ్ యాక్టివిటీ కావాలి. గాంధీ హాస్పిటల్ ఉంది, అదొక జోన్లో ఉంది. ఉస్మానియా హాస్పిటల్ ఉంది, అది ఇంకో జోన్లో ఉంది. టిమ్స్ ఉంది, అది ఇంకో జోన్లో ఉంది. ఈ రకంగా ప్రతి జోన్కి ఒక ఆ స్థాయి హాస్పిటల్ ఉండాలి. ఈ రకంగా ప్రతి జోన్లో ఒక స్కూల్ డిస్ట్రిక్ట్ ఉండాలి. ఇది జరగాలి అంటే డెఫినెట్గా కొంత డీసెంట్రలైజ్డ్ యాక్టివిటీ జరగాలి. డీసెంట్రలైజ్డ్ అంటే నేనేమంటున్నాను, చిన్నప్పుడు నేను స్కూల్లో చదువుకున్నప్పుడు ఓన్లీ హ్యాబిట్స్లో షాపింగ్ ఉండేది. హైదరాబాద్లో ఎవరైనా షాపింగ్ చేయాలంటే హ్యాబిట్స్కే పోవాలి. ఇప్పుడు ఎక్కడికక్కడ షాపింగ్ ఉంది. గచ్చిబౌలి, కొత్తపేట, నాగోలు ఎక్కడోళ్ళు అక్కడ షాపింగ్ చేసుకుంటున్నారు. అదే పద్ధతుల్లో స్కూల్స్ కానీ, హాస్పిటల్స్ కానీ, బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, సోషల్ ఇన్ఫ్రా కానీ ఎక్కడిదక్కడ డిస్పర్స్డ్గా ఉంటే ఒక చోట నుంచి ఇంకో చోటు కమ్యూట్ చేసే బాధ తప్పుతుంది. అది జరగాలి అంటే ప్లాన్ డెవలప్మెంట్ జరగాలి. ఇది డెఫినెట్గా మా కమిట్మెంట్ ఉంది, విజన్ ఉంది. 100% చేసి చూపెట్టే బాధ్యత మాది. ఇంకా 3 ఏళ్ళు గవర్నమెంట్ ఉంది, డెఫినెట్గా దాన్ని చూసి చేపెట్టే బాధ్యత మాది. థ్యాంక్ యూ సార్. అండ్ సార్, before I move on to the questions from the audience, a last quote that I want to say from the newspaper today. Mr. Arun Tiwari, he is a missile scientist. Dr. Abdul Kalam Gariki, he was an assistant. He worked very closely in all the missile development programs. Atani ee roju Times of India lo quote chusa anamata. He said, Hyderabad will become